హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ బేస్ కేక్. చూసారు కదా, చాలా స్పంజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా బేక్ అయిందో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 3/4 కప్ మైదా తీసుకుంటున్నాను నేను ఇక్కడ, అంటే 100 గ్రామ్స్ మైదా. అలాగే 1/4 కప్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను, అంటే 20 గ్రామ్స్. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ చిటికెడు సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు ఈనో ప్యాకెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం లమ్స్ లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవే మన డ్రై ఇంగ్రీడియంట్స్. అలాగే నేను ఈ కేక్ని 6 ఇంచ్ కేక్ ప్యాన్లో బేక్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర 6 ఇంచ్ లేకుండా 8 ఇంచ్ ఉంటే మీరు 8 ఇంచ్లో కూడా బేక్ చేయొచ్చు. అలా మన బేక్ ప్యాన్ని ప్రీకోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ బటర్ తీసుకుంటున్నా. నేను 1/3 కప్ బటర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే గీ ఆర్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ మిక్సర్ని యూజ్ చేసి మిక్స్ చేశాను. అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. షుగర్ని ఎప్పుడు ఒకేసారి మిక్స్ చేయకుండా మీరు 3 to 4 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని 1 by 1 మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్యలో స్క్రేప్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి వాటరీ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం ఫ్రాతీ కన్సిస్టెన్సీలో రావాలి. సో నేను ఇక్కడ 3 to 4 బ్యాచెస్గా ఇట్లా యాడ్ చేసి హ్యాండ్ మిక్సర్ని యూజ్ చేసుకొని మిక్స్ చేసిన. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ లేకపోతే విస్కర్ యూజ్ చేసైనా చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అది. ఒకవేళ మీరు మిక్సీ యూజ్ చేస్తా అంటే మిక్సీ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకుంటున్నా, 2 హోల్ ఎగ్స్. మనం ఈ 2 ఎగ్స్ని 1 by 1 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఎగ్స్ ఒకేసారి మిక్స్ చేస్తే మళ్ళీ ఇది వాటరీ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ 1 by 1 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నా. చూసారు కదా, చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఇక్కడ బ్లాక్ కాఫీ యూజ్ చేస్తున్నా. 2 టీ స్పూన్స్ బ్లాక్ కాఫీ యూజ్ చేస్తున్నా. ఇది కూడా సేమ్ 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఆల్మోస్ట్ మన వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ని 3 to 4 బ్యాచెస్గా డివైడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం ఒకేసారి మిక్స్ చేయొద్దు, లమ్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇక్కడ నేను మిక్స్ చేసుకుంటూ 3 to 4 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఎప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేయాలి, అంతేగాని డ్రై ఇంగ్రీడియంట్స్లో వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయొద్దు. అండ్ ఎప్పుడు వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోండి. ఇదే మన లాస్ట్ స్టెప్. ఇది నీట్గా మిక్స్ చేయగలిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ మిల్క్ యూజ్ చేస్తున్నా. మీరు బటర్ మిల్క్ యూజ్ చేయొచ్చు, లేదంటే మిల్క్లో కొంచెం 2 డ్రాప్స్ లెమన్ కానీ లేదా వెనిగర్ కానీ యూజ్ చేసి మిక్స్ చేయొచ్చు. ఆరెల్స్ మీరు ఓన్లీ మిల్క్ అయినా యూజ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిందో. అసలు మీరు లమ్స్ కూడా లేకుండా మిక్స్ అయింది. చూస్తే మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. అదే ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో రావాలి. నేను ఇక్కడ బేకింగ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అలాగే లాస్ట్లో టూత్ పిక్ యూస్ చేసి ఏమన్నా వాటర్ బబుల్స్ ఉంటే క్లియర్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ప్రీ హీట్ చేస్తున్నా ఓవెన్. నేను ఓవెన్లో బేక్ చేస్తున్నా, సో 350 degrees ఫారెన్హీట్ దగ్గర ప్రీ హీట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఓవెన్ కాకుండా స్టవ్ మీద బేక్ చేసే వాళ్ళైతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోండి. నేను ఇక్కడ టైమర్ సెట్ చేస్తున్నా. బేసిక్గా ఈ కేక్కి 25 to 30 minutesలో బేక్ అయిపోతుంది. సో 25 minutes తర్వాత మీరు ఒకసారి టూత్ పిక్ యూజ్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు బేక్ అయిపోయిందని తెలిస్తే తీసేయచ్చు. నేను ఇక్కడ 28 minutes టైమర్ సెట్ చేసుకున్నా. కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ
నాకు 4 మినిట్స్ ఉన్నప్పుడు నాకు ఎలా బేక్ అయిందో చూపిస్తా చూడండి. చూసారు కదా, ఈ టైంలో బేక్ అయిపోయిందని మనం తీసేయకూడదు. ఒకసారి టూత్ పిక్ని మధ్యలో యూస్ చే మధ్యలో చెక్ చేస్తే తెలుస్తుంది. నేను ఇక్కడ క్రాక్స్ వచ్చే వరకు, కేక్ పొంగే వరకు ఉంచాను. ఇలా పొంగే వరకు ఉంచితేనే మీకు మంచిగా బేక్ అవుతుంది. లేదంటే మ్యాక్సిమం చాక్లెట్ కేక్ అంతా కోకో పౌడర్ లమ్స్ లాగా ఫామ్ అయ్యి సరిగ్గా బేక్ అవ్వకుండా వస్తుంది. మీరు చాలా కేసెస్లో చూసే ఉంటారు. ఒకసారి ఇలా అయితే చెక్ చేసి చూడండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చింది. మీకు ఎక్కడ లోపల ఎక్కడ బేక్ అవ్వకుండా లేదు, పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ చూస్తే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సింపుల్గా చాక్లెట్ కేక్ బేక్ అయిందో. అండ్ స్పంజీగా కూడా ఉంది. మీరు చూస్తే మొత్తం ఎక్కడ మీకు లమ్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఒకవేళ మీరు మోర్ చాక్లెట్ లవర్స్ అయితే మీరు ఇక్కడ హాట్ చాక్లెట్ గనాష్ని కూడా యూస్ చేసుకోవచ్చు డెకరేషన్కి. అండ్ లిటరలీ 5 to 10 మినిట్స్లో కేక్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓవర్ స్వీట్ లేదు, అలానే అసలు స్వీట్ లేకుండానూ లేదు. చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్ స్వీట్నెస్తో చాలా బేకరీ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.